ముఖ్యమంత్రితో జనగణన డైరెక్టర్ భేటీ. జనగణనలో భాగంగా రాష్ట్రంలో ఈ ఏడాది మే 1 నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ ప్రక్రియ చేపడుతున్నట్టు ఏపీ సెన్సస్ ఆపరేషన్స్ సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె నివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. సీఎంతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జనాభా లెక్కల ప్రక్రియను 2 దశలుగా చేపడుతున్నామని తెలిపారు. మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహగణన ప్రక్రియను చేపట్టనున్నట్టు నివాస్ వివరించారు. మే 31 వరకు జరిగే ఈ ప్రక్రియలో ఇళ్లలోని పరిస్థితులు, గృహాల్లోని వివిధ సదుపాయాలను, ఆస్తులకు సంబంధించిన వివరాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు. రెండో దశలో భాగంగా 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. జనగణనలో భాగంగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, వలసలు, సంతానానికి సంబంధించిన వివరాలు నమోదు చేయనున్నట్లు తెలిపారు. పూర్తిగా డిజిటల్ విధానంలో తొలిసారి 16వ సెన్సస్ చేపడుతున్నట్టు వివరించారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేని ప్రాంతాల్లో ఆఫ్లైన్లోనూ సమాచార సేకరణ, జనగణన చేపట్టనున్నట్టు తెలియజేశారు. ప్రజలే నేరుగా తమ వివరాలను స్వయగణన ద్వారా నమోదు చేసేందుకు పబ్లిక్ పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి వివరించారు. దీనికోసం సెన్సస్ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్ ద్వారా నిరంతరం జనగణన ప్రక్రియను పర్యవేక్షించినట్టు తెలిపారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ కోసం డిజిటల్ సరిహద్దు మ్యాపింగ్ చేయనున్నట్టు వివరించారు. వివరాల నమోదుకు 16 భాషల్లో హౌస్ లిస్టింగ్ మొబైల్ యాప్ అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి తెలియజేశారు. 2027 జనగణన ప్రక్రియపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ప్రగతి, వికాస్ అనే మస్కట్లను వినియోగిస్తున్నట్టు రాష్ట్ర సెన్సస్ ఆపరేషన్ డైరెక్టర్ నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు.